ఎలాంటి ఎరువులు వాడాలి, తర్వాత నారు విధానము, తర్వాత నారు నుంచి నాటు వేసే విధానం వరకు, తర్వాత వచ్చే పురుగులు తెగుళ్ళు, వాటి నివారణ చర్యలు, తర్వాత కోత పద్ధతి, ఇవన్నీ గురించి కూడా ఎట్లా మనము ప్రత్యేకంగా నూర్పిడి చేయాలి, ఈ విధానాలన్నిటిపైన ఇప్పుడు చందుల్ రెడ్డి సార్ గారు చెప్తారు. అందరూ నోట్ చేసుకోవాలని కోరుతున్నాను, ముఖ్యంగా పుస్తకాల్లో నోట్ చేసుకోవాలని కోరుతున్నాను. అర్ధ కేజీ వరి విత్తనం మీకు ఎంత విస్తీర్ణం వస్తే అంత విస్తీర్ణం మొదట వేయండి. ఇదే మొదటిసారి తీసుకుంటున్న వాళ్ళు ఆ అర్ధ కేజీ విత్తనమే ఎంత విస్తీర్ణం వస్తే అంత విస్తీర్ణం వేయండి. ఇది వరకు పండించినటువంటి వాళ్ళైతే అర్ధ కేజీ సరిపోకపోతే మీకు ఎంత విత్తనం కావాలన్నా నాకు ఫోన్ చేస్తే నేను పంపుతాను. దాంతోపాటు ఊతప్ సార్ దగ్గర లాస్ట్ ఇయర్ మనం దాదాపు ఒక 110 నుంచి 115 మందికి సీడ్స్ ఇచ్చాం. అర్ధ కేజీనే వాళ్ళు పండించిన తర్వాత మన వాళ్ళ దగ్గర ఉన్న డేటా 15 టన్నులు ఉన్నాయి. 15 టన్నుల సార్, 15 టన్నులు. 150 మంది పండించినటువంటి పంట 15 టన్నులు. అందులో ఎవరెవరు మాన్యువల్గా హార్వెస్ట్ చేశారో అవన్నీ కూడా విత్తనానికి యోగ్యమైనవే. ఏదైనా 1-2 బెరుకులు ఉంటే, కల్తీ ఉంటే, తక్కువ విత్తనం తీసుకున్నప్పుడు మనం విత్తనాల్లోనే ఏరేయచ్చు. ఒకవేళ ఆ విత్తనాల్లో ఏరలేకపోతే పంట అయిపోయేటప్పుడు మనకు పాలు పట్టే దశప్పుడు మనకు తెలుస్తుంది ఏదేది వేరువేరుగా ఉందనేది. ఆ ఫ్లవరింగ్ స్టేజ్లోనే దాన్ని సపరేట్ చేసేయచ్చు. ప్యూరిటీ సీడ్ మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఇలాంటి కార్యక్రమాల్లో ఇప్పుడు నేను ఈ 15 రకాలు నేను మా పొలంలో నుంచి తీసుకొచ్చినవే. లాస్ట్ ఇయర్ నేనే తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇయర్కి మీరు పండించినటువంటి విత్తనాలే మీరు తీసుకురాగలిగితే మీ అంతటా మీరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లేనివి నాకు చెప్తే నేను అదనంగా కొన్ని తీసుకొస్తాను. ఎందుకంటే రకాలు ఎక్కువ ఉన్నాయి. రైతులు చేరే కొద్దీ నేను ఇంకా ఎక్కువ రకాలకు పోతాను. ఇంకా మనం పండించాల్సిన రకాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క రకం గురించి తెలుసుకుంటే, అసలు వాటి ఔషధ గుణాలు తెలుసుకుంటే, మనం పండించాల్సినవి, మనం సమాజానికి ఇవ్వాల్సినటువంటి రకాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో కొద్దిగా ఫాస్ట్గానే మీకు అందినటువంటి విత్తనాలు, వాటి యొక్క గుణగణాలు చెప్తాను. తర్వాత సాగు విధానం కూడా అందులోనే నేను ఇంక్లూడ్ చేసేస్తాను. సాయిల్ ప్రిపరేషన్లో భాగంగా ఇప్పుడు మనకు ఫిబ్రవరి నడుస్తోంది. ఆల్రెడీ పంటలు ఉంటాయి. ఇంకా రాబోయేటువంటిది పీక్ సమ్మర్, ఏప్రిల్ మే నెలల్లో బాగా ఎండలు కాసేటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏ పంటలు మనం వేయచ్చు, ఏ పంటలకి మనం వెళ్దాం అనే దానికంటే కూడా ఈ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు సాయిల్ ప్రిపరేషన్కి మీరు సమయాన్ని కేటాయించండి. నా రిక్వెస్ట్ అది. సాయిల్ ప్రిపరేషన్లో భాగంగా దబోల్కర్ గారి పద్ధతి, నేను సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని మాత్రమే పాటిస్తూ దబోల్కర్ గారి విధానాన్ని నేను ఎందుకు అక్కడ చెప్తున్నానంటే, సాయిల్ హెల్త్కి అనేక రకాల మైక్రోబ్స్కి ఫుడ్ కావాలి. అనేక రకాల సూక్ష్మజీవులు మనం పొలంలో సజీవంగా మనం చూడగలగాలి. లివింగ్ సాయిల్ అంటాం. ఆ లివింగ్ సాయిల్ని తయారు చేసుకోవడంలో భాగంగా దాంతోపాటు ఇప్పటికే మనం విష రసాయనాలు వేసి మన పొలాన్ని కొంత జీవం లేనటువంటి మట్టిగా తయారు చేసుకున్నాం. కాబట్టి ఆ జీవం కోల్పోయినటువంటి జీవం తిరిగి రావడానికి ఒక 20 రకాల ధాన్యాలు నేను చెప్తాను. మీరు నోట్ చేసుకునేటువంటి వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. ధాన్యాలు మనకు 5 రకాలుగా 5 కేటగిరీలుగా డివైడ్ చేస్తున్నాం. దాంట్లో మనం తింటున్నటువంటి ధాన్యం ప్రధానమైనటువంటి ధాన్యం, రెండవది పప్పు ధాన్యాలు, మూడవది నూనె ధాన్యాలు, నాలుగవది మన పోపు దినుసులు, వంటింటి సామాగ్రి, ఐదవది పచ్చి రొట్టె ఎరువులు, వాటికి సంబంధించినటువంటి విత్తనాలు. అందులో ఫస్ట్ కేటగిరీ ధాన్యాలను రాసుకోండి. అందులో వరి, గోధుమలు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, రాగులు, మిగిలినటువంటి చిరుధాన్యాలన్నీ కూడా ఈ కేటగిరీకే వస్తాయి. అన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఈ కేటగిరీలో వచ్చినటువంటి వాటన్నిటిలోకి 4 రకాలు, ఏవైనా 4. మీ పొలంలో వరి వేసిన పండించినటువంటి పొలం అయితే వరి వేయద్దు, జొన్నలు వేసినటువంటి పొలంలో అయితే జొన్నలు వేయద్దు, రాగులు పండించిన పొలంలో అయితే రాగులు వేయద్దు. అది కాకుండా మిగిలినవి ఏవైనా 4. తర్వాత రెండవ కేటగిరీలో పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాలు అన్నీ కూడా మన భూమిలో ఉన్న కోల్పోయినటువంటి నత్రజని,
వేరు రూపంలో, వేరు ద్వారా స్రవించేటువంటి ఈ ద్రవాల రూపంలో నత్రజని, కావలసినంత నత్రజని ఈ ద్విదళ ధాన్యాల్లో అందుతుంది. కాబట్టి ద్విదళ ధాన్యాలైనటువంటి కందులు, పెసర్లు, మినుములు, మనం ఉద్దులు అంటాం, అలసందలు, అనపగింజలు, శనగలు, బుడ్డ శనగలు, వీటిల్లో ఏవైనా 4. మూడవ కేటగిరీ ఆయిల్ సీడ్స్, నూనె ధాన్యాలు. నూనె ధాన్యాల్లో ఆముదాలు, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమలు, సోయా కూడా ఇందులో కలపచ్చు. ఇందులో ఏవైనా 4. 4వ కేటగిరీ వంటింటి సామాగ్రి. అందులో మొలక ఉన్నటువంటి గుణం ఉన్నటువంటివి ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, సోంపు. వీటిల్లో ఏవైనా 4. లాస్ట్ కేటగిరీ 5వ కేటగిరీ పచ్చిరొట్టె ఎరువుల్లో, గ్రెయిన్ మెన్యూర్స్లో జనుము, జీలుగా, పిల్లి పెసర, సుబాబుల్, అలాగే అవిసె. పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి, అవిసె చెట్లు అంటాం, అగస్త్య చెట్టు, దాని పేరు అగస్త్య వృక్షం. వీటిల్లో ఏవైనా 4. 5 కేటగిరీ అయ్యాయి. ఒక్కొక్క కేటగిరీలో 4 రకాలు, 20 రకాలైనాయి. దీన్ని మొత్తం కలిపితే 20 కేజీలు అవ్వాలి. మనం పేపర్ వర్క్ చేసుకున్నామంటే ఒక 2-3 నిమిషాల్లో ఒక్కొక్క ధాన్యం ఏవేవి దొరుకుతాయో మనం పక్కన రాసుకొని ఏది 1 కేజీ, ఏది మనకు ధాన్యం సైజు చిన్నదిగా ఉండి బరువు తక్కువగా ఉండి గ్రెయిన్స్ ఎక్కువగా వచ్చేటువంటివి ఏవి మనకు జీలకర్ర, అలాగే ఆవాలు, మెంతులు, సోంపు, ఇలాంటివి బరువు తక్కువగా ఉన్నవి, రాగులు కానీ చిరుధాన్యాలు ఇలాంటివి ఒక 300 గ్రాములు వేసుకోవచ్చు. పరిమాణం ఎక్కువగా ఉండి సైజు ఎక్కువగా ఉండి బరువు తక్కువగా ఉన్నటువంటివి వేరుశనగ గింజలు కానీ, ఆముదాలు కానీ, అలాగే మొక్కజొన్నలు కానీ ఇలాంటివి 1 కేజీ కంటే ఎక్కువ, 1 కేజీ 200 గ్రాములు కానీ, 1 కేజీ 300 గ్రాములు కానీ. వీటన్నిటినీ వేరుశనగ, ఆముదాలు, ఆ పరిమాణంలో ఉన్నటువంటివి మొక్కజొన్నలు, అలాగే శనగలు, ఆ పరిమాణంలో ఉన్నటువంటి 1 కేజీ 200 గ్రాములు, 1 కేజీ 300 గ్రాములు, ఆ విధంగా. దీన్ని మీరు దేశవాళీ రకాలని చెప్పి మనం అడిగి మరీ తీసుకొనిచ్చి, అన్ని నాటు రకాలు దొరుకుతాయి, వీటిల్లో ఏవి కూడా హైబ్రిడ్ జోలికి వెళ్ళకండి. నాటు రకాలు తీసుకొచ్చి 2 రకాల పాత్రలో మిక్స్ చేద్దాం. లావుగా ఉన్నటువంటి ధాన్యాలన్నీ ఒక పాత్రలోకి, చిన్న చిన్న గింజలు మనకు రాగులు కానీ, ఆవాలు కానీ, సోంపు కానీ ఇట్లాంటి ధాన్యాలంతా ఒక పాత్రలో వేసి 2 సార్లుగా వెదజల్లాలి. సన్నగా ఉన్నటువంటి ధాన్యం అంతా దాన్ని ఒక 3 రెట్లు ఇసుక కలిపి లేదా పొలం మట్టిలోనే పొడి పొడిగా ఉన్న మట్టిని కలిపి ఫస్ట్ మనం పొలం అంతా చల్లుతాం. తర్వాత ఈ పెద్దగా ఉన్నటువంటి ధాన్యాలంతా కూడా పొలం అంతా చల్లుతాం. 20 కేజీలు సరిపోతుంది. బాగా సారవంతమైనటువంటి పొలం అయితే 10 నుంచి 12 కేజీలే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం, రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారుతున్నామంటే 20 కేజీలు వేద్దాం. కొన్ని రకాల సాయిల్ కండిషన్స్కి మన విత్తనంలో నాణ్యత ఉన్నా కానీ మొలకెత్తే పరిస్థితి ఉండదు. అందుకని 20 కేజీలుగా వేయమంటున్నాను. 20 కేజీలు వేసి మనకు పొలంలో మనకు పదునున్నప్పుడు మనం వేసామంటే ఆ తేమకి వచ్చేస్తుంది. అవసరం మేరకు అవసరం ఉంటే నీళ్లు తడి పెడతాం. ఇప్పుడు మనకి ఇంక రాబోయేది వేసవి కాబట్టి తప్పనిసరిగా నీటి తడి పెట్టండి. దున్నుకునే ముందే మనం తడి ఉన్నప్పుడు దున్నుకోవడం, తర్వాత విత్తనాలు వేసేటప్పుడు తడి లేదు అని అంటే తడి కట్టి, తర్వాత రోటోవేటర్ వేసి కాస్త ఆరనించి మనకు సరిపోతుంది తడి అనుకున్నప్పుడు మడకలతో దున్ని విత్తనాలు వేస్తాం. మొలకొచ్చిన తర్వాత అవసరం మేరకు ఒక 2-3 తడులు కడితే సరిపోతుంది. బాగా అక్కడొకటి ఫ్లవరింగ్ ఉన్నటువంటి స్టేజ్లో ఆవులు ఉంటే ఆవులు పెట్టి మేపించేయచ్చు పూర్తిగా.
లేదా ఆవులు లేవు అని అంటే 2 రకాల పద్ధతులు. పూర్తిగా టిల్లర్తో రోటోవేటర్తో భూమిలో కలిగి దున్నేయడం ఒకటి, లేదంటే కట్ చేసి అక్కడే మల్చింగ్గా ఒక వారం రోజులు ఎండబెట్టేయడం ఒకటి. భూమి మీదనే ఎండబెట్టేస్తాం. అలా చేసి ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ భూమిని దున్ని మళ్ళీ రెండోసారి సేమ్ ఇదే విధంగానే విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ వేస్తాం. బిఫోర్ జూన్ మనకు రోహిణి కార్తె స్టార్ట్ అయ్యేది ప్రతి సంవత్సరం మే నెల 25వ తారీఖు. ఆ ఒక్కటి డేట్ మారదు. మే నెల 25వ తేదీ రోహిణి కార్తె స్టార్ట్ అవుతుంది. ఆ రోహిణి కార్తెలో మీరు ఏ పంటలు వేయడానికైనా సరే అది ప్రారంభం. ఆ తర్వాత మృగశిర కార్తె వస్తుంది. ఆ మృగశిర కార్తె వరకు మనం ఈ గ్రీన్ మెన్యూర్తోనే అంటే ఈ పచ్చిరొట్ట ఎరువులతోనే పొలాన్ని సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత వచ్చేటువంటి ఆరుద్ర కార్తెకి మనం మీరు ఏ పంటలు వేయాలనుకున్నా, మనకు వరి కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, సీజనల్ క్రాప్స్లో డ్రై క్రాప్స్లో వేరుశనగ కావచ్చు, లేకపోతే పెసర మినుములు, మీరు పప్పు ధాన్యాలు కావచ్చు, అప్పుడు మీరు ఆరుద్ర కార్తెలో స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కార్తెలోనే మీకు ఏరువాక పున్నమి వస్తుంది. ఆ రోజు మనం మంచి రోజు కాబట్టి విత్తుకోవడం అనేటువంటిది ఆ రోజు మీరు ప్రారంభించవచ్చు. ఇది బిగినింగ్ ఉన్నటువంటి వాళ్ళైతే ఆల్రెడీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే రోహిణి కార్తె ప్రారంభం రోజే చేసుకోవచ్చు. అప్పటి వరకు ఒక్కసారి మనకు అవకాశం వస్తుందా, ఒకసారి వేసి భూమిలో కలిగి దున్నేద్దాం. లేదు 2 సార్లు అవకాశం వచ్చిందా భూమిలో వేసి కలిగి దున్నేద్దాం. లేదు నేను పంట చివరి వరకు తీసుకుంటాను అని అంటే దానివల్ల నష్టం అంటే ఏ నష్టం లేదు. ఈ 20 రకాల ధాన్యాలు పంట అయిపోయే వరకు మనం ఉంచవచ్చు. పంట మనం తీసుకోవచ్చు, అవసరమైనటువంటి ధాన్యాలు తీసుకోవచ్చు. పంట అయిపోయిన తర్వాత ఆ పంట వ్యర్థాలను భూమిలో కలిపేసి మనం మీరు వరి వేయాలనుకుంటే వరి నార్లు పోసుకుంటాం. మిగిలినటువంటి వాటికి పొలం సిద్ధం చేసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మనం ఇవన్నిటిని దున్నేసి పొలంలో కలిపేసేయడం. ఇక్కడ ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో సాయిల్ కండిషన్ని అలాగే ఆ భూమిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరుచుకోవడానికి మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటంటే పంట వ్యర్థాలని భూమిలోనే కలిసిపోయేటట్టు చేయడం. అది ఏ పంట అయినా కానివ్వండి, పంట వ్యర్థాలు మళ్ళీ భూమిలో కలిసేటట్టు చేస్తే మగ్గగలిగేటువంటి ప్రతి పదార్థం మట్టికి ఆహారమే. మట్టి ఆహారం తీసుకుంటుంది అనేటువంటి విషయం మనం ఆలోచిస్తే చాలు, అది అర్థమవుతుంది. మనం ఏ ఆహారం ఇవ్వడం లేదు మట్టికి. పంట వ్యర్థాలని మనం తీసుకెళ్తున్నాం, ఓ చోట పోగు చేసి తగలబెట్టేస్తున్నాం. అది ఆ మట్టి స్వభావం ఎలా మారుతుంది చెప్పండి? లేదు ఎరువుల రూపేణా రసాయనాలు తీసుకొచ్చి వేస్తున్నాం. ఆ రసాయన ఎరువుల్ని మట్టి ఆహారంగా తీసుకోదు. ఆహారంగా తీసుకునేది ఏది అంటే మగ్గగలిగేటువంటి ప్రతిదీ కూడా మట్టికి ఆహారమే. అది ఆహారం తీసుకుంటేనే మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఇస్తుంది. ఈ 20 రకాల ధాన్యాలు భూమిలో వేసిన తర్వాత మట్టికి ఎలా ఆహారం అవుతుంది అని అంటే మట్టి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా అవి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇవి ఇచ్చేటువంటి ఆహారం 20 రకాల ధాన్యాలు, మనం తినే ధాన్యము, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, అలాగే వంటింటి సామాగ్రి, పోపు దినుసులు, ఈ పచ్చిరొట్ట, ఇవన్నీ కూడా 2 ఆకుల దశ నుంచి తల్లివేరు మొదలైనప్పటి నుంచి పిల్లవేర్లు ప్రారంభ దశ నుంచి అవి విడుదలయ్యేటువంటి షుగర్స్ సూక్ష్మజీవులకు ఆహారం అవుతుంది. ఎన్ని రకాల మొక్కలు మనం దాంట్లో వేశామో వాటి మీద ఆధారపడుతున్నటువంటి ప్రతి సూక్ష్మజీవరాశి బ్రతుకుతూ దాని సంతతిని పెంచుకుంటూ ఉంటుంది. మనం భూమి మీద భూ ఉపరితలంలో ఉన్నటువంటి మొక్కల్ని చూస్తున్నాం. భూమి లోపల జరిగేటువంటి వ్యవస్థను మనం రైతు ఊహించాలి. మనం ఎన్ని రకాల పంటలు వేసామో అన్ని రకాల వాటి మీద ఆధారపడుతున్నటువంటి అన్ని రకాల సూక్ష్మజీవులు కింద సజీవంగా వాటికి కావలసినటువంటి ఆహారాన్ని వీటి వేరు ద్వారా తీసుకుంటుంది. అలాగే మట్టి లోపల ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి మగ్గగలిగిన పదార్థాన్ని తీసుకొని వేరుకు అందిస్తూ ఉంటుంది. ఒకదానికొకటి ఆధారపడుతూ ఉంటుంది. మట్టి వేరేమో మొక్క వేరేమో వాటికి సూక్ష్మజీవులకు ఆహారాన్ని అందిస్తే ఈ సూక్ష్మజీవులేమో వాటి వ్యర్థాలతో లేదా వాటి యొక్క ఆహారం తీసుకుంటూ మిగిలినటువంటి ఆహారాన్ని విడుదల చేసేటువంటి క్రమంలో మొక్క ఆరోగ్యంగా ఆహారం తీసుకుంటూ మనకు కావాల్సినటువంటి పంటని ఇస్తుంది. ఇది ఒక 60 నుంచి 80 రోజులు మన పొలంలో జరిగేటువంటి ప్రక్రియ. ప్రతి 20 నిమిషాలకి వాటి యొక్క సంతతి పెరుగుతూ ఉంటుంది, సూక్ష్మజీవుల యొక్క సంతతి. ఇలా చేయగలిగితే మనకు కావలసినటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. మనం వేసినటువంటి పంటకి కావలసినటువంటి ఈ సూక్ష్మ పోషకాలు ఇవి అందిస్తూ ఉంటుంది. తర్వాత వేసేటువంటి పంటకి మనం ప్రిపేర్ చేసేటువంటి సాయిల్ ప్రిపరేషన్, ఇది మెథడ్. మీరు ఏ పంట వేసినా కానీ ఇది చేయొచ్చు కాక. అలాగే మట్టిలో
మనకు మట్టికి ఆహారంగా ఇచ్చేటువంటి మగ్గగలిగేటువంటి ప్రతిదీ కూడా మనకు మట్టిలోనే వదిలిపెట్టేసేయాలి. కాబట్టి 2 రకాల మెథడ్స్, మనం ఆవుల్ని పెట్టి మేపించేయడం ఒకటి, లేదా కట్ చేసి దాని మీదనే మల్చింగ్ వేయడం ఒకటి, లేదా అది కుదరలేదు అంటే మొత్తం టిల్లర్తో కొట్టేసి ఈ జీవామృతం కానీ లేదా పుల్లటి మజ్జిగ కానీ పొలం అంతా కూడా స్ప్రే చేయడం ఒకటి. ఒక వారం నుంచి 10 రోజులకు బాగా కంపోస్ట్ అవుతుంది. తర్వాత సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాం, మళ్ళీ విత్తనాలు తెచ్చుకుంటాం, వేసేస్తాం. ఇది మీకు వరిలో రోహిణి కార్తె మొదటి రోజు కానీ నారు పోసేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి 15 రకాల్లో ఏవైనా వేయచ్చు. ఇప్పుడు ఈ 2 నెలలు వరి జోలికి వెళ్ళకండి. సెకండ్ సీజన్లో వరి వేయకపోవడమే మంచిది. ఇప్పుడు ఒకవేళ వేసిన నూక ఎక్కువ అవుతుంది. మంచి సమ్మర్ టైంలో ఫ్లవరింగ్ వస్తుంది. పాలు పట్టేటువంటి దశలో ఎక్కువ ఎండలు ఉంటే ఏమవుతుందంటే, కనీసం రాత్రుల్లో అయినా చల్లదనం ఉండాలి. ఎక్కువ ఎండలు ఉంటే ఏమవుతుందంటే గింజ సరిగా ముదరదు, సగం గింజే ముదురుతుంది. మనం మిల్లుకి వేసేటప్పుడు తెలుస్తుంది, మొత్తం గింజ విరుగుడు వస్తుంది, నూక ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ 2 నెలలు లేదా 3 నెలలు సాయిల్ ప్రిపరేషన్కి ఉపయోగించి వర్షాకాలం ప్రారంభంలో మనం నార్లు పోసుకొని వరి పండించగలిగితే నాణ్యమైనటువంటి పంట, వర్షాకాలంలో వచ్చేటువంటిది నాణ్యమైనటువంటి పంట. మీరు ఇప్పుడు తీసుకున్నటువంటివి ఒక్కొక్కటి నేను చెప్తాను మీకు. ఏ రకమైనా సరే రోహిణి కార్తులో మే నెల 25 నుంచి రోహిణి కార్తులోనూ నార్లు పోయొచ్చు, మృగశిర కార్తులోనూ నార్లు పోయొచ్చు, ఆరుద్ర కార్తులో కూడా నార్లు పోయొచ్చు. ఈ 3 కార్తుల్లో వరికి అనుకూలమైనటువంటి కార్తెలు. దీంట్లో ఏ రకం మీరు నారు పోసినప్పటికీ ఒక 18 నుంచి 20 రోజుల లోపు నారులు నాటేయండి. లేదు మేము ఎస్ఆర్ఐ పద్ధతిలో 9 రోజుల నుంచి 11 రోజుల్లోనే మేము నారులు నాటుతామనంటే నర్సరీ చేసేటువంటి బెడ్ చాలా ఇంపార్టెంట్. మీరు నారు పోసేటువంటి దాంట్లో చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. మొలకగట్టి మామూలుగానే ఈ నారుమడికి దున్నుకున్నటువంటి పొలంలో మొలకొచ్చినటువంటిది చల్లడం ఒక పద్ధతి, లేదా ఒడ్లే చల్లుతారు కొంతమంది, అదొక పద్ధతి. రెండోది ఏంటంటే ఒక్కరోజు మాత్రమే నానబెట్టి ఒకరోజు మాత్రమే మండి కట్టి బెడ్స్ వేసుకుంటాం. 1 మీటర్ వెడల్పు, పొడవుకి ఒక 30 మీటర్ల పొడవు, 2 కేజీల విత్తనానికి ఈ బెడ్ సరిపోతుంది. 1 మీటర్ వెడల్పు, 30 మీటర్ల పొడవు, 2 కేజీల విత్తనం. ఈ 2 కేజీల విత్తనం 9 రోజుల నుంచి 11వ రోజు కంటే మీకు 2 ఇంచులు లేదా 3 ఇంచులు మాత్రం వస్తుంది. తల్లి వేరు మాత్రమే వచ్చి ఉంటుంది. ఇంకా ధాన్యం ఆ విత్తనం ఒడ్ల నుంచి కూడా వేరు పడి ఉండదు, అలాగే అతుక్కొని ఉంటుంది. అలాంటి రోజు కానీ అలాంటి దశలో కానీ మనం నాటగలిగితే అది ఎక్కువ ఈల్డ్ వస్తుంది. నేను కూడా గమనించాను. అవి మనం ఎంత లేత నారు నాటుతామో అంత దిగుబడులు రావడం మనం గమనించాం. మార్కర్ వేసుకొని నాటచ్చు. 30 అడుగు నుంచి 1 ఫీట్ డిస్టెన్స్ మార్కర్లు ఉంటాయి, ఎస్ఆర్ఐ మార్కర్లు. ఆ మార్కర్ వేసుకొని ఇవి నారు పీకకూడదు, పెరగకూడదు. మట్టి పిల్లతో పాటు అలాగే పైనే తీసుకోవాలి, మట్టితో పాటు తీసుకొని ఒక్కొక్క నారే నాటాలి. ఆ మార్కింగ్లో ప్లస్ వచ్చే మార్కింగ్లో ఒక్క నారు మాత్రమే నాటుతాం. నాటడం కాదు, జస్ట్ అట్లా ఉంచుతాం అంతే. అది 2వ రోజు 3వ రోజుకి వేరు లూజ్ సాయిల్ కాబట్టి, బురద మట్టి కాబట్టి లూజ్ సాయిల్కి లోపలికి వెళ్ళిపోతుంది. 15 నుంచి 18 రోజులకి కోనో వీడర్ లాగాల. ఆ లైన్లో 2 వైపులా లాగచ్చు. అలా 3 సార్లు కానీ కోనో వీడర్ తోయగలిగితే కాలువలు పడుతుంది. ఈ పైరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ గాడి మనకు రైజ్డ్ బెడ్ లాగా ఉంటుంది. వేరు సులభంగా వెళ్తుంది. వేరు కట్టయ్యే కొద్దీ కొత్త పిలకలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీకు నవారా లాంటివి అయితే నేను నా పొలంలోనే 80 పిలకలను చూశాను. దాదాపు 80 నుంచి 100 పిలకలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా లైన్లు పెట్టుకొని, ఇది ఎస్ఆర్ఐ మార్కర్ పెట్టుకొని మనం చేసేటువంటి పద్ధతి. ఎస్ఆర్ఐ మార్కర్ లేదు, ఏం చేయాలి అని అంటే దారాలు పెట్టి జపాన్ నాటకం అంటాం, మన వైపు అంతా కూడా తెలుసు. జపాన్ నాటకం, ఈ గట్టు మీద ఒకరు కర్ర పట్టుకొని నిలబడతారు, ఆ గట్టు మీద ఒకరు కర్ర పట్టుకొని నిలబడతారు. మధ్యలో ఎంతమంది కూలీలు అవసరం ఉంటుందో అంతమంది కూలీలు. దీనికి ఒక 15 నుంచి 18 రోజుల నారు పెరికి కట్టలు కట్టి మనం 2 నార్లు ఒక్కొక్క 1 ఫీట్ డిస్టెన్స్లో నాటుతాం. ఇది ఒక లైన్ మాత్రం వస్తుంది మనం కోనో వీడర్ లాగడానికి. చాలు, ఒక వీడరు ఒక లైన్ లాగినప్పటికీ మధ్యలో ఉన్నటువంటి కలుపు తీయడానికి మనం మాన్యువల్గా కలుపు తీసుకుంటే సరిపోతుంది. ఇలా లైన్లు పెట్టి దారాలు పెట్టి లైన్ సోయింగ్ మెథడ్లో మనం 2 సార్లు కోనో వీడర్ లాగచ్చు, ఒక్కసారి మాన్యువల్గా కలుపు తీయచ్చు. తీసిన తర్వాత మళ్ళీ మనం పిలకలు కౌంట్ చేయొచ్చు కాక. ఇది కూడా 20 రోజులు మించకుండా నారు, మీరు ఏ వరి పంట అయినా సరే 20 రోజులు మించకుండా నారు మీరు నాటగలిగితే, మనకు కూలీలు కూడా ఏంటంటే కట్టలు కట్టడానికి నారు ఎదగలేదని చెప్పి అంటూ ఉంటారు. అయినా పర్లేదు, మనకు మామూలుగా చిన్న ఈ పుదీనా కట్టలు, కొత్తిమీర కట్టలు వస్తాయి కదా, ఆ కట్టల్లాగానే కట్టుకొని కాస్త సమయం పట్టినా కొద్దిగా ఎక్కువైనప్పటికీ మనకు ఏ దశలో నాటుతున్నాం
నారుమడి యాజమాన్యం ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. దిగుబడి మీద ఆధారపడేటువంటిది నారుమడి యాజమాన్యం. అలాగే దాంతోపాటు మనం ఏ రోజు ఏ దశలో నాటుతున్నాం అనేటువంటిది, ఏ సీజన్లో ఏ రకం నాటుతున్నాం అనేటువంటిది ముఖ్యం. దీంట్లో మీరు దీని ప్రకారం నాటగలిగితే చాలా అన్నిటికీ కామన్గా ఉన్నటువంటి విషయం ఇది. నారు పోయడం, అలాగే నారు పోసిన రోజు నుంచి మీరు ప్రధాన మడి ఏదైతే ఉందో దున్నడం ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అది 15 రోజుల నుంచి 18 రోజులు మగ్గాల, బాగా మగ్గగలిగితే మంచిది. చివరి దుక్కిలో మీరు ఘనజీవామృతం ప్రిపేర్ చేసుకొని ఉంటే ఒక 200 కేజీల నుంచి 400 కేజీలు ఘనజీవామృతం చివరి దుక్కిలో వెదజల్లి మనం దుక్కి చేసుకొని మాందోలుతాం. చదును కోసం మాందోలి డైరెక్ట్గా నాటేసేయచ్చు. నాట్లేసిన తర్వాత 15 రోజుల నుంచి మనం జీవామృతం రెగ్యులర్గా నీళ్ళల్లో పారిస్తూ ఉంటాం. 15 రోజులకు ఒకసారి 1 ఎకరానికి 200 లీటర్ల జీవామృతం సరిపోతుంది. పంట అయిపోయేలోపు 4 నెలల పంట అయితే మీరు 7 సార్లు నుంచి 8 సార్లు ఇస్తే చాలు. 5 నెలల పంట అయితే ఇంకాస్త ఎక్కువ. మనకు సొంత ఆవులు ఉన్నాయి, మనం రోజు పొలం దగ్గరికి వెళ్తున్నాం, జీవామృతం మనం ఫ్రీక్వెంట్గా ఇవ్వగలం అంటే మీరు వారం రోజులకు ఒకసారి ఇచ్చినా చాలా మంచిదే, 10 రోజులకు ఒకసారి ఇచ్చినా మంచిదే. 15 రోజులు మించకుండా ఇవ్వండి. అప్పుడు మనకు అనుకున్న ఈల్డ్ కానీ అనుకున్న రిజల్ట్ కానీ వస్తుంది. దాని ప్రకారం చేస్తే సరిపోతుంది. దీంట్లో మీరు తీసుకున్న విత్తనాల్లో ఒక్కొక్కటి మీరు చెప్పగలిగితే దాని గుణగణాలు చెప్తాను. మొదట నవార. నా దగ్గర ఉన్నటువంటి 155 రకాల్లో అన్నీ ఒకవైపు పెట్టి నవారా మాత్రం ఒకవైపు పెడితే అంత సరిసమానంగా తూగుతుంది. ఇంకో 100 రకాలు తెచ్చుకున్నప్పటికీ అంత గొప్పదైనటువంటిది నవారా. నేను ఒక రైతుగా మీరు బిగినింగ్ వరితో స్టార్ట్ చేయాలంటే నవారాతోనే స్టార్ట్ చేయండి అని అంటా నేను. అయితే చివరిలో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పంట ఒరిగిపోయేటువంటిది, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. దానికి నీళ్ళు ఇచ్చే కొద్దీ అది తీగలుగా పెరుగుతూనే ఉంటుంది. 4 నెలల పంట 120 రోజులు. డ్రై క్రాప్గా మనం మెట్ట చేనులో కానీ పండిస్తే ఇంకాస్త 10 రోజులకు ముందే అయిపోతుంది, 110 రోజులకి అయిపోతుంది. 15 రోజులు మించకుండా దీన్ని కానీ మనం నాట్లేయగలిగితే మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను 60 పిలకలు అని చెప్పాను, 60 పిలకలు, 80 పిలకలు, 100 పిలకలు చెప్పానే, అది చూడొచ్చు మీరు. జూన్లో మీరు నాటగలిగితే తప్పనిసరిగా 1 ఫీట్ డిస్టెన్స్ పెట్టండి ఒక్క రకానికి, పిలకలు ఎక్కువ వస్తుంది. మొదటి 20 రోజులు నీళ్లు మనం కొద్దిగా పెట్టుకోవాలి, ఒక 1 ఇంచు 1.5 ఇంచు మాత్రమే లైట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత కంప్లీట్గా ఆరుతడికి వెళ్ళిపోవాలి. అప్పటి నుంచి ఆరుతడికి ఇస్తే కానీ అది మీరు నవారలో ఏంటంటే డైలీ గ్రోత్ చూడొచ్చు, రోజువారీ గ్రోత్ మీరు టేప్ పెట్టి మరీ కొలతేయచ్చు. డైలీ గ్రోత్ కనిపిస్తుంది పిలకల్లోనో, లేకపోతే హైట్లోనో, లేకపోతే పంట వచ్చేటువంటి విధానంలోనో ప్రతిరోజు చూడొచ్చు. మనం అందరూ వండర్ అవుతారు, చుట్టుపక్కల వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. జీవామృతం మాత్రమే ఇవ్వండి, జీవామృతం మాత్రమే ఇవ్వడం వల్ల ఎంత దిగుబడి వస్తుంది అనేది మీరు చూడొచ్చు కాక. నెల రోజుల తర్వాత కలుపు ఉండకపోని మీరు కోనోవీడర్ తిప్పగలిగితే నాట్లేసిన 15 రోజు నుంచి 18వ రోజు నుంచి 2 సార్లు కోనోవీడర్ తిప్పచ్చు. నెల రోజులు 30 రోజుల తర్వాత తప్పనిసరిగా మాన్యువల్గా ఉన్నటువంటి కలుపు మొత్తం తీసేయండి. ఆ తర్వాత ఆ కలుపు బాగా మగ్గడానికి జీవామృతం ఫుల్గా ఇచ్చి నీళ్ళు ఇవ్వండి. ఆ నీళ్లు పూర్తిగా ఇమిరిపోనివ్వండి. మళ్ళీ ఆ తర్వాత నీళ్ళు ఇవ్వకండి. పొలంలో తేమ మాత్రం ఉంటే చాలు, మళ్ళీ కలుపు రాదు. అది ఎంత గొడుగులాగా విచ్చుకుంటుంది, ఆ నీడకి ఏ కలుపు రానివ్వదు. కాబట్టి ఆ పొలంలో నీళ్లు నిల్వ ఉండాల్సినటువంటి అవసరమే లేదు. మీరు తీసుకున్నటువంటి ఏ వరి రకానికైనా సరే నీళ్లు విపరీతంగా పెట్టాలనేటువంటి అసలు అవసరమే ఉండదు. తేమ మెయింటైన్ చేస్తే చాలు, సరిపోతుంది మీకు. అలాగే మీరు తీసుకున్న ఏ వరి రకాల్లో అయినా సరే మల్చింగ్గా వరికి అజోల్లా ఇస్తే సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఒకసారి తడిచ్చాం, అది బాగా ఇమిరిపోవాలి భూమిలోకి, ఆ తర్వాత ఇంకో తడికి వెళ్ళాలి అవసరం అనుకుంటే. అదే అందుకే రోజులని చెప్పలేదు కదా, అవసరం మేరకు మీకే తెలుస్తుంది. మనం నీళ్ళు ఫుల్గా ఇచ్చాం, అది బాగా ఇమిరిపోనివ్వండి, ఆ తర్వాత అవసరం మేరకు మనం ఇస్తాం. మనకు ప్రకృతి వ్యవసాయం చేసే పొలాలకి మిగిలినటువంటి పొలాలకి ఏంటంటే యూరియాలు వేసేటువంటి పొలాలకు నీళ్ళు ఇవ్వకపోతే నెల్లు జీలిపోతుంది, బీటలు వారుతుంది. మన పొలంలో నెల్లు చేరదు, ఎందుకంటే సాయిల్ మైక్రోబ్స్ అంత హెల్తీగా ఉంటాయి. ఈ రూట్ సిస్టమ్ వెళ్తుంది, నెర్రులు చీలనివ్వదు. బిగినింగ్లో ఏమన్నా ఉండొచ్చు, ఆ తర్వాత ఇప్పుడు మా పొలాలు కూడా ఉన్నాయి కదా, నెర్లు చీలేటువంటి పరిస్థితి అయితే రాదు. కాబట్టి వాటర్ ఇచ్చేటువంటి క్రమంలోనే ఇస్తూ మనం అజోల్లాని మీరు నాట్లేసిన ఒక 10 నుంచి 15 రోజులకి 4 వైపులా గట్లు చుట్టూ వేస్తే సరిపోతుంది. మీరు కలుపు తీసేలోపు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి మాన్యువల్ కలుపు తీసేశారు, జీవామృతం ఇచ్చారంటే ఈ అజోల్లా
మొత్తం పొలం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పంట అయిపోయే లోపు 2-3 సార్లు మగ్గుతుంది అజోల్లా, అదే ఎరువుగా మారుతుంది. ఆ తర్వాత మీరు ఒకసారి వేసారంటే చాలు, 2-3 ఇయర్స్ తర్వాత మీరు వరి వేసిన ఆ బురద మట్టికి అజోల్లా విత్తనాలు మళ్ళీ మొలకెత్తాయి, కాబట్టి సరిపోతుంది. నవారా 4 నెలల పంట, ఎరుపు రంగు బియ్యం, 4 అడుగుల నుంచి 5 అడుగులు ఎత్తు పెరుగుతుంది. చౌడు బారిన భూముల్లో కూడా 12 నుంచి 15 క్వింటాలు, అంటే 15 క్వింటాలు వస్తుంది. బాగా సారవంతమైనటువంటి భూములు అయితే 15 క్వింటాల నుంచి 19 క్వింటాలు కూడా వచ్చాయి. మనకేంటంటే మనం సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసామనే దాన్ని బట్టి ఉంటుంది. రెండవది, మన విత్తనమే మనం రెండోసారి మూడోసారి వేసేదాన్ని బట్టి కూడా దిగుబడులు పెరుగుతున్నాయి. నాకు హైయెస్ట్ 19 క్వింటాలు వచ్చింది. ఆ తర్వాత కొంత తగ్గడం కొంత పెరగడం జరిగింది. 10 క్వింటాలకైతే తక్కువ అయితే రాదు. అది పడిపోతుంది, పంట రాకుండా పోతుందని చెప్పి అనుకోవాల్సిన అవసరమే లేదు. దేశవాళీ రకాల అన్ని రకాల విత్తనాలకి ఒక గొప్ప గుణం ఏంటంటే, హార్వెస్ట్ అయ్యేటప్పుడు విపరీతంగా వర్షాలు పడతాయి. పంట అయిపోయిన తర్వాత ఆ విత్తనం నిద్రావస్థకి వెళ్ళిపోతుంది. అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ హైబ్రిడ్ వేసిన వాళ్ళకి అందరికీ వర్షాలకి పైరు కింద పడిపోవడం, మొలకొచ్చేయడం, పంట నష్టం కావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయం చేసే రైతు, దేశవాళీ విత్తనం పండించేటువంటి రైతుకి ఈ సమస్య ఇప్పటివరకు ఒక్కరికి కూడా రాలేదు, నేను ఇప్పటివరకు చూడలేదు. దాదాపు 20 నుంచి 45 రోజులు నిద్రావస్థకి వెళ్ళిపోతుంది. నీళ్ళలోనే నానని ఓ 20 రోజుల పాటు మొలక రాదు. ఎలాగో ఎంత తుఫానైనా వారం 10 రోజులు కాగిపోతుంది కదా, లేదా 15 రోజులు కాగిపోతుంది కదా, తర్వాత హార్వెస్ట్ చేసి మనం ధాన్యం శుభ్రం చేసి పెట్టుకోవచ్చు. నాకు అలా కాలాబాటి నేను చూశాను. 20 రోజులు 4 వైపులా గట్లు తెగ్గొట్టాం. 20 రోజులు కంటిన్యూగా వర్షం పడుతోంది. పంట అయిపోయింది, అన్నీ హార్వెస్ట్ చేసాం. ఆ ఒక్క రకం మాత్రం ఒక అర్ధ ఎకరా లాగిపోయింది. 20 రోజులు తడుస్తూనే ఉంది, దాన్ని పూర్తిగా ఇంక పోతుందేమో అని చెప్పి. అయినా 20 రోజుల తర్వాత కూడా ధాన్యం మొలక రాలేదు. కింద పడిన తర్వాత ఆ మోసుల నుంచి మొలక వస్తుంది చూడండి, అది మోకాలెత్తి వచ్చింది. గింజ మాత్రం రాలేదు. రాలిన ఒకవేళ అక్కడొకటి రాలినప్పటికీ మొలక రాలేదు. 20 రోజుల తర్వాత వర్షాలు తగ్గాయి, దాన్ని కోసి కొట్టించుకున్నా, అది విత్తనంగా వాడొద్దులే పక్కన పెట్టేద్దామని చెప్పి పక్కన పెట్టేశాం. తర్వాత మళ్ళీ 1 నెల రోజుల తర్వాత సంచులంతా లోపలికి వేసేటప్పుడు ఒక పిడికెడు మొలగడదాం, ఎందుకైనా మంచిది, వస్తుందో రాదో, ఒకవేళ రాకపోతే ఎవరి దగ్గర విత్తనం ఇప్పుడే తెచ్చుకుందాం అని చెప్పి ఒక పిడికెడు మొలక గడితే 1 నెల రోజుల తర్వాత, హార్వెస్ట్ చేసిన 1 నెల రోజుల తర్వాత ఒక్క గింజ కూడా మొలక వేస్ట్ అవ్వలేదు, ప్రతి గింజ మొలకొచ్చింది. చూడండి విత్తనానికి ఎంత, దాన్ని ఇంగ్లీష్లో ఆ మాట ఉపయోగించకూడదు, కామన్ సెన్స్ అంటాం మనం. విత్తనానికి ఉన్నటువంటి సెన్స్ అది, విత్తనానికి ఉన్నటువంటి గొప్ప జ్ఞానం అది. విత్తనం పరిపక్వానికి వచ్చేసింది, నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు మన వాళ్ళు చేయగలరా? మ్యాన్మేడ్ సీడ్స్లో ఉందా? లేదు. అది విత్తనమే తయారు కాదు. వండర్ ఏంటంటే విత్తనం తయారు కాదు కానీ మొలక వచ్చేస్తుంది. పంట ఎంత చూడండి నష్టం. మనం అన్నీ కాస్ట్ పెట్టి కొంటున్నాం, పంట అయిపోయే దశలోకి వర్షాలు వచ్చాయి. వర్షాలు మన చేతుల్లో లేవు కదా, హార్వెస్ట్ అయ్యేటప్పుడే వర్షం పడుతుంది, తప్పదు, అది ఆ సీజన్ అట్లా ఉంటుంది. పడిపోతుంది, కింద పడిపోయింది. ధాన్యం రాలినా రాలకపోయినా కంకిల్లో నుంచి మొలక వస్తుంది. అది విత్తనం ఎట్లా అవుతుంది? విత్తనం తనను తాను కాపాడుకోవాలి, రైతును కాపాడాలి, అది విత్తనం. ఇవి దేశవాళీ విత్తనాల్లోనే ఉంది. అంతటి అద్భుతం మనం విత్తనాల్లో మనం చూడొచ్చు కదా. కాబట్టి ఏ పంట వేస్ట్ అవ్వదు. తెలియకుండా వర్షాలు పడ్డాయి, ఇది పడిపోయింది, ఇంకెందుకు పనికిరాదు అనుకోవాల్సిన అవసరమే లేదు. అందుకని నవారాతోనే స్టార్ట్ చేయండి. మీకు కావాల్సినటువంటి ఒక 10 సంవత్సరాలకు కావాల్సిన అనుభవం ఆ విత్తనం ఇస్తుంది. నవారా విత్తనం అంత గొప్పది. అలాగే దీని బెనిఫిట్స్ విషయంలోకి వస్తే, డయాబెటిక్ పేషెంట్కి చాలా చాలా మెడిసిన్గా ఉపయోగపడుతుంది. నాకు రెగ్యులర్ కస్టమర్లోనే ఒక డయాబెటిక్ పేషెంట్సే ఒక 800 నుంచి 1000 మందికి ఉంటారు. అంతమందికి సప్లై కష్టంగా ఉంది, చేయలేము కూడాను. అందులో ఒక 100 మంది కస్టమర్లు డయాబెటిక్కి అలోపతి మెడిసిన్ మానేశారు, అంత బాగా పనిచేస్తుంది. అయితే ఇది హై ఫైబర్ రైస్. దాదాపు మీకు మన ల్యాబ్ టెస్ట్లు చేసింది కూడా 14.5 నుంచి 16.5 ఫైబర్ ఉంది నవారా రైస్లో. ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి దేశవాళీ వరి బియ్యం నవారా ఒకటే. కాబట్టి ఒక పూట మాత్రమే తినమని చెప్పి అంటాం. లేదు 2 పూట్ల తినాలనుకున్న వాళ్ళు ఒక పూట లిక్విడ్ ఫుడ్, గంజి కానీ జావ కానీ అంబలి కానీ లిక్విడ్ ఫుడ్ ఒక పూట తీసుకోవచ్చు. 2వ పూట సాలిడ్ ఫుడ్, అన్నంగా కానీ సంగటిగా కానీ లేదా ఇడ్లీ దోశలుగా కానీ ఈ ఫుడ్గా తీసుకోవచ్చు. దీని కాంబినేషన్గా బహురూపి మనం 2వ పూటకి మనం ఇవ్వగలిగితే సరిపోతుంది. లేదా చిరుధాన్యాలు మిల్లెట్స్ ఫుడ్ ఎలాగో ఉంది, మనం ఒక పూట మిల్లెట్ ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే డయాబెటిక్ కంప్లీట్గా మనకు దూరం అవుతుంది.
ఇది నిదానంగా అరుగుదల ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ నిదానంగా అందిస్తూ ఉంటుంది. 3 పూట్ల తినాలనేటువంటి కాన్సెప్ట్ చెక్ పెట్టచ్చు. 2 పూట్లు తింటే చాలు. ఈ వరి రకాలు మనం ప్రారంభిస్తే ఉదయం ఒక పూట భోజనంగానే చేసుకొని తినచ్చు, మళ్ళీ సాయంత్రం భోజనం వెళ్ళిపోతే మంచిది, మధ్యాహ్నం భోజనం అవసరం ఉండదు. పొలం పనులు చేసేటువంటి వాళ్ళకు కూడా ఆకలి అనిపించదు, అంత శక్తిని ఇస్తుంది దేశవాళీ వరి బియ్యాలు. అంత మంచి రకాలు. మీరు చద్దనం తినే అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే రాత్రి వండుకున్నటువంటి అన్నంలో గంజి సపరేట్ చేసి మనం పక్కన పెట్టేసి రాత్రి పడుకునే ముందు నీళ్లు పోసి పెట్టేసి ఉదయం ఆ చద్దన్నం అందులో రాత్రి ఉంచినటువంటి గంజి కొద్దిగా మేగడ పెరుగు నీళ్లు కలుపుకున్నటువంటి ఆ చద్దన్నం తినగలిగితే సాయంత్రం వరకు మీరు టెస్ట్ చేయొచ్చు, సాయంత్రం వరకు ఆకలి అనిపించదు. ఇప్పుడు మనకు బయట దొరికేటువంటి ఫుడ్ ఏంటంటే తింటాం, కడుపు నిండుతుంది, తిన్నటువంటి గంట సేపు కూడా ఉండదు, నీరసంగా కూర్చొని ఉండిపోతాం. ఆకలి తీరింది, కడుపు నిండింది, నీరసం పోలేదు. మరి అది వాస్తవానికి ఫుడ్ కాదు కదా. కాబట్టి నిదానంగా అరుగుతుంది, కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తుంది. లో గ్లైసమిక్ ఇండెక్స్, మీరు దేశవాళీ బియ్యాలు దాదాపు అన్నీ చెప్పచ్చు. లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్నది, బిలో 50 గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్నవే ఇవన్నీ కూడా. అయితే మళ్ళీ దీన్ని పాలిష్ పెట్టి డబుల్ పాలిష్ పెట్టి తెల్లగా అరగొట్టి తింటే ఏ ప్రయోజనం ఉండదు. లోపల పిండి పదార్థం మాత్రమే ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ మాత్రమే అందితే ఇంకా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వీటన్నిటినీ ముడిగా 10 గంటల సేపు నానబెట్టుకోవాలి. నవార బియ్యం అయితే గంట పడుతుంది ఉడకడానికి. అంతసేపు ఉడికించి గంజి వంచి 1 కప్పు రైస్కి 10 కప్పులు వాటర్ వేయాలి. మనకు ఆ వాటర్ కండిషన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఆ వాటర్ కూడా సరిపోదు, మళ్ళీ 1 కప్పు 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓపిక ఉండాలి. వీటన్నిటికీ ఏంటంటే వండుకోవడానికి ఓపిక ఉండి మనకు జబ్బు లేకుండా ఉండాలి, ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అంత ఓపిక తెచ్చుకొని చేస్తే కొన్నాళ్ళు అలవాటు అయితే చాలు. కుక్కర్లో పెట్టకూడదు, అల్యూమినియం పాత్రలో అసలు ఏ ఫుడ్ వండకూడదు. మట్టి పాత్రలు అయితే మంచిది, లేదా ఇత్తడి పాత్రలు మంచిది. లేదు కుదరలేదు అంటే అడుగు మందంగా ఉన్నటువంటి స్టీల్ పాత్ర అయినా మంచిది. దీని ప్రకారం మనం వండుకొని వంచినటువంటి గంజి, మీరు దేశవాళీ బియ్యాలు అన్నిటికీ కూడా కామన్గా అన్నం వండుకునే పద్ధతి గంజి వంచి అన్నం వండుకోవాలి. ఆ గంజిని మరుసటి రోజు ఉదయం తాగాలి. దాన్ని ఫర్మెంటెడ్ చేయడం అంటాం. ఫర్మెంటెడ్ గంజిలో అన్ని రకాల ప్రోబయోటిక్స్ ఉంటాయి, అది మన గట్ హెల్త్ని డెవలప్ చేస్తుంది. వంచినటువంటి గంజిలో కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ ఉన్న కార్బోహైడ్రేట్స్ అంతా గంజిగా సపరేట్ చేస్తాం. మంచి ఫైబర్ ఉన్నటువంటి రైస్ని మనం ఫుడ్గా తీసుకుంటాం. ఏ ఇబ్బంది ఉండదు, అరుగుదలకి సమస్య ఉండదు, గ్యాస్ ఎసిడిటీ తగ్గుతుంది, అన్నిటికీ అనారోగ్య సమస్యలకి అది ఇబ్బంది అనిపించదు. కాబట్టి ఇది దీని ప్రకారం కీళ్ళ వాతానికి, అలాగే మోకాలు నొప్పులకి, నడుము నొప్పులకి చాలా రకాలుగా ఇది బాగా తగ్గిస్తోంది. ఇది కాకుండా పెరాలసిస్ మెడిసిన్గా ఉపయోగిస్తున్నటువంటి ఒకే ఒక వరి బియ్యం ఈ నవారా బియ్యం. పంచకర్మ చికిత్సాలయాల్లో కేరళ, మన తమిళనాడు రాష్ట్రాల్లో పంచకర్మ చికిత్సాలయాల్లో పెరాలసిస్కి ఈ రైస్ని మెడిసిన్గా యూజ్ చేస్తారు, ఫిజియోథెరపీకి యూజ్ చేస్తారు. అన్నం మెత్తగా ఉడికించి ఆ ఉడికినటువంటి అన్నం ఎక్కడైతే పెరాలసిస్ ఉందో ఆ పెరాలసిస్ ఉన్నటువంటి చెయ్యి కాలు భాగాలకి బాగా పట్టించి మర్దం చేస్తారు. ఒక 48 రోజులు వాళ్ళకి మెడికల్ కోర్స్ అది. 48 రోజులు ఒక పూట అన్నంగా పెడతారు, 48 రోజులు రోజుకు 2 పూట్ల మర్దం చేస్తారు. ఎంతటి పెరాలసిస్ ఉన్నా సగం పెరాలసిస్ తగ్గుతుంది, 50% తగ్గుతుంది. అంతగా మెడిసిన్గా ఉపయోగపడుతుంది ఈ నవారా బియ్యం. ఇది త్రేతాయుగం నాటి విత్తనం. నేను అన్ని కార్యక్రమాల్లో చెప్పేటువంటిదే. త్రేతాయుగం నాటి విత్తనం అంటే రాముని కాలం నాటి విత్తనం. రాముని కాలంలో వాళ్ళ వంశీకులు, రాజవంశీకులు తిన్నటువంటి బియ్యం, మునులు మహర్షులు తిన్నటువంటి బియ్యం, యజ్ఞయాగాదుల్లో అఖండ బియ్యంగా ఉపయోగించినటువంటి బియ్యం ఇది. ఇన్ని లక్షల సంవత్సరాలు అయినప్పటికీ ఇంత కరువుని, ఇంత వరదల్ని తట్టుకొని ఆ విత్తనం ఇంకా బతుకుందంటే మనం ఎంత అదృష్టం చేసుకోవాలి చూడండి. అలాంటి విత్తనాలు ఇంకా కూడా మన చేతిలో ఉన్నాయంటే ఇంకా మనకంటే గొప్ప అదృష్టం ఇంకొకరికి ఉండదు. దాన్ని ఇంకనైనా సరే అలాంటి రకాలు మనం జాగ్రత్త చేయగలిగితే మన ఆరోగ్యం దృష్ట్యా ఇంకేం చేయొద్దు. అవి దాని వెనకాల ఉన్నటువంటి జెనెటిక్ హిస్టరీనా ఇవేమి కూడా పట్టించుకోవద్దు. తెలుసుకొని ఏం చేద్దామంటే మన ఆరోగ్య రీత్యా మనం పండించుకుందాం. దాని సంస్కృతంలో నివారిణి అంటారు. అన్ని రకాల జబ్బుల్ని నివారిస్తుంది. నేను ఇందాక చెప్పాను, నా దగ్గర 155 రకాలు ఒకవైపు పెట్టి నవారా మాత్రం ఒకవైపు పెడితే సరి సమానంగా తూగుతుంది. అన్ని రకాల వయసుల వాళ్ళకి, అన్ని రకాల అనారోగ్య సమస్యలకి అది మెడిసిన్గా ఉపయోగపడుతుంది. నవారా ఎరుపు రంగు బియ్యం, దొడ్డుగా ఉంటుంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇందాక చెప్పాను చద్దన్నం అని, ఆ టేస్ట్ మీరు ఫీల్ అవ్వండి. ఆ టేస్ట్
చేసేటప్పుడు మీరు ఆస్వాదించి తినండి, అంత రుచిగా ఉంటుంది. ప్రతిదీ కూడా దేశవాళీ రకాలన్నీ కూడా రుచి మొట్టమొదటిసారిగా మీకు తెలుస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వండుకునే విధానం కొంత తెలుసుంటే చాలు, మనం ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది నవారాకు సంబంధించి 14.5 to 16.5. ఇది నవారా గురించి. తర్వాత చూడండి, మైసూరు మల్లిగా సన్న రకాల్లో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినగలిగినటువంటి రకాల్లో మొట్టమొదటిగా చెప్పచ్చు. ఇది టేబుల్ రైస్. టేబుల్ రైస్ అంటే డైలీ వాడేటువంటి రైస్. నవారా చెప్పాము, దాన్ని మెడికేటెడ్ రైస్ అంటాం, మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఆరోమేటిక్ రైస్, సెంటెడ్ రకాలు. మైసూరు మల్లిగా 135 నుంచి 145 రోజులు పంటకాలం. ఎత్తు 3 అడుగులే వస్తుంది. ఎంత వరదలు వచ్చినా పడదు. మనం నవారా గురించి చెప్పాం కదా, కాస్త మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నవారా పండించుకోండి. నీళ్ళు ఎక్కువగా నిలబడిపోతున్నటువంటి పొలాల్లో అయితే మైసూరు మల్లిగా పండించవచ్చు. ఎంత తుఫానైనా రాని పైరు కింద పడదు, పంట నష్టం జరగదు. దిగుబడి మీకు ఒక 16 నుంచి 18 క్వింటాల వరకు వస్తుంది మైసూరు మల్లిగా. బాగా సారవంతమైనటువంటి పొలాలు అయితే 20 క్వింటాల వరకు వస్తుంది, అంటే 2 టన్నులు. మనం చూడండి, అదనంగా వేసేటువంటి ఎలాంటి రసాయన ఎరువులు వేయడం లేదు. మనకు తెగుళ్ళు వచ్చిందనో లేకపోతే ఇంకోటనో అనవసరమైన ఖర్చులకి పోవడం లేదు. ఏమీ చేయకనే ఇంత దిగుబడి వస్తుందంటే చాలు కదా. మంచి రేటు పెట్టి మరీ అమ్మచ్చు. మీరు నవారా గురించి చెప్పాను కదా, మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చూడండి, 320 రూపాయలు. నేను నిన్న చూసిన ప్రైస్ 320 రూపాయలు 1 కేజీ బియ్యం. రైతుగా 120, 130, 150 రూపాయలు కూడా అమ్ముతున్నారు. సగానికి సగం రేటు. మరి కొనరా వినియోగదారులు? సులభంగా కొంటారు. మీ క్యాల్కులేషన్ చూడండి, 1 ఎకరానికి ధాన్యం పోనిచ్చి మాగుళ్ళు పెట్టిన తర్వాత మనం 1 టన్ను బియ్యం మనం ఉత్పత్తి చేయొచ్చు. టన్ను బియ్యం అంటే 100 రూపాయలు వేసుకుంటే 1,00,000 రూపాయలు, 120 అయితే 1,20,000. బాగా ప్రీమియం కస్టమర్లు, మనకు సపోర్ట్ చేసే కస్టమర్లు ఉన్నారు. 150 రూపాయలు బండి ఇచ్చామంటే 1.5 లక్ష. చూడండి, అదే విత్తనాల మీద పనిచేసామనుకోండి, విత్తనం 100 రూపాయలు కేజీ, 15 క్వింటాలు వచ్చింది, 1.5 లక్ష. కానీ ఇక్కడ నా క్యాలిక్యులేషన్ మొత్తం ఆ రేటుకే అమ్ముతామని కాదు, కానీ నష్టపరచదని చెప్పడమే నా ఉద్దేశం. 30,000 వస్తే చాలు సార్. నా దృష్టిలో వరి మనం 30,000 ఖర్చు పెట్టాం, 30,000 కాక ఇంకో 30,000 వచ్చిందంటే అది నష్టం కలిగించేటువంటి వ్యవసాయం కానే కాదు. ఎందుకంటే దీనికి ఎక్కువ శ్రమ పడడం లేదు. మనం డైలీ వర్క్ ఏం ఉండదు వరికి, కాబట్టి కష్టమేం కాదు. కానీ వరిలోనే మనం మొత్తం సంపాదించేద్దామని అనుకుంటే వరిలో ఏమి రాదు. జనాలకి మంచి ఆహారాన్ని ఇస్తున్నామన్న సంతృప్తి వస్తుంది. నన్ను మీరు నమ్ముతారో లేదో, ఉద్యోగాన్ని మాన్పించేంత ఫీడ్బ్యాక్ పొలం దగ్గరకు వచ్చి, నువ్వు చెప్పిన విధంగా డయాబెటిక్ తగ్గిందయ్యా, మా పిల్లలకి అనారోగ్య సమస్యలు తగ్గాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గింది, లేడీస్కి అయితే మంత్లీ పీరియడ్స్ రెగ్యులర్కి వచ్చాయి, పీసీఓడి ప్రాబ్లం పోయింది. ఈ ఫీడ్బ్యాకే నాకు ఒక ఉత్సాహాన్ని అనిపించింది. డబ్బు సంపాదిస్తాం లేదు తర్వాత సంగతి, మంచి ఆహారాన్ని అయితే ఇస్తున్నాం, ఎందుకు దీన్నే జీవనోపాధిగా మనం మలుచుకోకూడదు అని ఇంట్లో చర్చించి, ఇంట్లో నాకు ఫస్ట్లో ఇబ్బంది పడ్డారు. రేపు ఫ్యామిలీ ఉంది, ఒక్కసారిగా జాబ్ మానేస్తే ఎట్లా, ఇంకో 2-3 ఏళ్ళు పోవాల్సింది కదా అని చెప్పి నేను వాళ్ళని ఒప్పించా. ఇంట్లో వాళ్ళందరూ సహకరించారు. నాకు అది కొంత అదృష్టమే. బిగినింగ్లో మనకు కూడా కొంత వాళ్ళు మన శ్రేయోభిలాషులే. మనం తీసుకున్న నిర్ణయం మంచిది కాదేమో అనే ఆలోచన ఉంటుంది. కానీ గట్టిగా పనిచేస్తే ఆ పట్టుదలతో ఒక 2 సంవత్సరాలు మనం ప్రూవ్ చేసుకోవాలి. మీరు చూడండి, ఇంట్లో వాళ్ళతో ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా పనిచేయండి. ఒక 2 ఏళ్ళు ఇంట్లో వాళ్ళందరూ వ్యవసాయంలో భాగమవుతారు. మా ఇంట్లో, మాది ఉమ్మడి కుటుంబం అయితే, చిన్నపిల్లల నుంచి 96 సంవత్సరాల వయసు మా మిసెస్కి మా నానమ్మ, ఆమె 10 మందికి సంగటి చేస్తుంది. మా వ్యవసాయంలో ఆమె కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంతగా సంతోషాన్ని పొందొచ్చు. దీన్నే జీవన విధానం అన్నారు. ఈ సంతోషంతో బతకచ్చు. మనం 100 ఏళ్ళు బతుకుతామా, 120 ఏళ్ళు బతుకుతామా, లేదా 60 ఏళ్ళే బతుకుతామా, సంతోషంగా జీవించవచ్చు. వ్యవసాయంలో అంతటి సంతోషం ఉంది. అది చెప్తున్నా. మీరు ఏ పంటలైనా పండించండి, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మనం మన కుటుంబం గురించి ఆలోచిద్దాం. సొసైటీ మొత్తం మనకు ఫేవర్గా నిలుస్తుంది. ఎందుకంటే మన ఫుడ్డే కదా ఇస్తున్నాం, మన ఫుడ్డే కదా వాళ్ళు తింటున్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు కదా అది తిని. నేను కూలీల్లో గమనించాను, మీరు నమ్ముతారో లేదో, ఒక నెల పాటు ఒక నెల పాటు నేను పనిచేస్తాను, ఒక 10 నుంచి 15 మందికి. రోజు మేము తినే ఫుడ్డే కదా మధ్యాహ్నం వాళ్ళకి పెడుతున్నాం. నెల రోజులు కంటిన్యూగా మా పొలంలో పండినవి, మా పొలంలో మేము వండి పెట్టినవే తింటున్నారు. అంతకు ముందున్నటువంటి హెల్త్కి ఆ తర్వాత హెల్త్కి వాళ్ళే డిఫరెన్స్ చూసి మాకు చెప్తున్నారు. నేను గమనించా.
సమయం ఉంది కాబట్టి అది ఒక చిన్న విషయం చెప్తాను. ఉపాధి హామీ పథకం అనేది కొంత అది పొరపాటుగా అర్థం చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ ఫండ్ వేస్ట్ చేస్తోంది అని చెప్పి నేను దాన్ని ఎలా మలుచుకున్నానంటే, వాళ్ళు రోజుకి 2 గంటలు 2.5 గంట పని చేస్తారు. ఉదయం వెళ్తారు, 9:30కి పని అయిపోతుంది, 10 గంటలకు ఇంటికి వచ్చేస్తారు. నేను 11 గంటలకు రమ్మంటాను నా పొలానికి. మీకు కూలేం తగ్గించను, 11 గంటలకు రండి, సాయంత్రం 5 వరకు చేయండి, మధ్యాహ్నం మీకు భోజనం పెడతాను, లేదా ఇంటికి వెళ్ళేటువంటి సమయానికి టిఫిన్ మీకు కావాలన్నా టిఫిన్ తీసుకొచ్చి పెడతాను. వాళ్ళకి ఏంటంటే ఒకే రోజు రెండు కూలీలు వచ్చిందనుకోండి, సంతోషపడతారు లేదా? కాకపోతే అక్కడ ఎక్కడ కూలీ తగ్గిస్తామనేటువంటి కారణంతో మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే రామని చెప్పి అంటూ ఉంటారు. నేను అది ఉపాధి హామీని ఎక్కడా కూడా విమర్శించదలుచుకోలేదు. ఉపాధి హామీ వల్ల సిటీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు పనిలోకి వచ్చారు. 100 రోజులు కంటిన్యూస్గా పనిస్తారు, పని దొరుకుతుంది. ఆ పనికి వాళ్ళు పొలంలో ఊళ్ళో పని చేస్తూ ఉంటే మన పొలంలోకి వాళ్ళని కానీ ఆ పథకాన్ని మనం కొంతవరకు ఆ కూలీల్ని కన్వర్ట్ చేసుకోగలిగితే, అందరూ పథకాన్ని మళ్లించవచ్చు కదా అంటారు, పథకాన్ని మళ్లించాల్సిన అవసరం లేదు. ఆ కూలీలనే మళ్ళీ మన దగ్గరకు రప్పించుకోగలిగితే సరిపోతుంది. కావలసినటువంటి డబుల్ కూలీ వాళ్ళకి వస్తున్నప్పుడు సులభంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పథకాలని మనం ఎలా మలుచుకోవాలనేది ఆలోచిస్తే సరిపోతుంది. కాక నెల రోజులు పనిస్తే వాళ్ళ ఆరోగ్యం కుదిరిపడింది, వాళ్ళు అడిగి మరీ చెప్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.